హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోస్తమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను దబ్బకాయ పచ్చడి చూపిస్తున్నానండి. ఈ శీతాకాలంలో వచ్చిన ఈ దబ్బకాయ పచ్చడి చాలా మంచిది. జలుబులు, దగ్గులు ఇవన్నీ కూడా ఈ పచ్చడి తినడం వల్ల జలుబులు, దగ్గులకి దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీని పెంచుతుందండి. ఈ శీతాకాలం అంతా కూడా ఈ పచ్చడి తింటే ఇమ్యూనిటీతో ఉండొచ్చు. ఈ 3 దెబ్బకాయలకి నేను ఒక 12 కాయలు నిమ్మకాయలు కూడా వేస్తున్నాను. మంచి టేస్ట్ గా ఉండటం కోసం, అలాగే జ్యూసీగా ఉండటం కోసం నేను ఈ నిమ్మకాయలు అనేది వేస్తానండి. ఓన్లీ దెబ్బకాయ పెట్టడం వల్ల మనకి కొంచెం జ్యూసీగా ఉండదు, డ్రైగా ఉంటది. మనం నిమ్మకాయ జ్యూస్ పిండుకుని వేసుకోవడం వల్ల పచ్చడి జ్యూసీగా ఉండటం ప్లస్ టేస్టీగా ఉంటది. మరి ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా మనం ఈ దబ్బకాయ మనం ఉప్పులో ఊరబెట్టుకోవాలండి. ఒక 3-4 రోజులు అంటే 4-5 రోజులు, వారం రోజులు కూడా ఊరబెట్టుకున్న తర్వాత పచ్చడి అనేది కలుపుకోవాలి. నేను ఇదిగో పచ్చడి కలుపుకోవడానికి మనం ఫస్ట్ పసుపు, ఉప్పులో ఈ కాయలు ముక్కలుగా కోసేసి ఊరబెట్టుకోవాలి. అవి ఎన్ని రోజులు అని ఏమీ లేదు, కానీ రోజు మాత్రం కలుపుతూ ఉండాలి. వేసిన తర్వాత ఒక్క రోజు వదిలేసి మిగిలిన మనం పచ్చడి పెట్టే వరకు కూడా కదుపుతూ ఉండాలి. రోజు తీసుకుని, లేకపోతే బూజు వచ్చేస్తుంది. ఈ పచ్చడి ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ లో చేస్తారు. ఇప్పుడు మనం పెట్టే విధానంలో కూడా అంటే మనం ఎండలో పెట్టాం అయినా సరే పచ్చడి అనేది పాడవదు, సంవత్సరం అంతా కూడా ఉంటుంది. ఈ 3 కాయలకి నిమ్మకాయలకి కలిపి నేను 1 కప్పు ఉప్పు వేస్తున్నానండి. ఇది కళ్ళు ఉప్పు వేసుకోవాలి పచ్చడికి, టేస్ట్ గా ఉంటుంది. మనం పచ్చడి కలుపుకునేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు, ఒకసారి వేసేయాలని ఏం లేదు. అలాగే పసుపు కూడా దానికి తగినట్టుగా మనం చల్లుకోవాలి అంతే. దీనికి క్వాంటిటీ అని ఏమి లేదు. ఓకేనండి. ఇప్పుడు మనం ఏ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఇది మాత్రమే తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చిన్న ముక్కలు కోసుకోవాలి. పైగా దీంట్లో విత్తనాలన్నీ కూడా ఒక్క విత్తనం కూడా లేకుండా తీసేసుకోవాలి. ఈ గింజలు ఉండటం వల్ల చేదు వచ్చేస్తుంది అన్నట్టు పచ్చడి. ఇలా చూస్తుంటే ఉప్పు కారం వేసుకుని తినేయాలనిపిస్తుంది అండి, అంత బాగుంది. ఇది మంచి స్మెల్ కూడా, నారింజ స్మెల్. చిన్నగానే కోసుకోవాలి. ఉప్పులో ఊరబెడతాం కదా, ఆ ఊరబెడితే కొంచెం మెత్తబడిపోయి అంత చిన్నగా కోసుకుంటే పచ్చడి మనకి తినేటప్పుడు కూడా ఒక్కొక్క ముక్క మనకి మరి పెద్దదైతే బాగుండదు, చిన్నగానే కోసుకోవాలి. ఇప్పుడు ఈ విత్తనాలన్నీ కూడా తీసేయాలి. ఫస్ట్ ఇలా స్లైస్ లా కట్ చేసి పెట్టేసుకుని ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు చిన్నవి కట్ చేసుకోవాలి. దబ్బకాయ పచ్చడి పెట్టే వాళ్ళందరికీ కూడా ఇదంతా తీసేలా ఉంచాలా, లేకపోతే ఈ పైన చెక్కు కూడా ఉంచేలా, లేకపోతే కట్ చేసేసుకోవాలా అని ఉంటది కదా. అదే మా అమ్మాయి షూట్ చేస్తుందంటే తనకు కూడా ఇదే డౌట్. ఇది తీసేసుకోవాలి మధ్యలోది. ఇది ఇలా మధ్యలో తీసేసుకోవాలి. అలాగే ఈ విత్తనాలు కూడా, అసలు విత్తనాలు అనేది మాత్రం ఉంచకూడదు, తీసేసుకోవాలి. గింజలు ఇవన్నీ కూడా తీసేసుకోవాలి అంతే. మిగిలింది పైన తొక్కు చెక్కటం అలా చేయకూడదండి. ఇది పచ్చడిలో చాలా టేస్ట్ గా ఉంటది. ఇంకో డౌట్ ఏంటంటే మా అమ్మాయికి వచ్చిన డౌట్ ఇది. కాయ ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ మధ్యలో ఏదైనా పని వచ్చి ఆగిపోవచ్చా, లేకపోతే వెంటనే అవన్నీ ప్రొసీజర్ అంతా వెంటనే చేసేసుకోవాలా అని అడుగుతుందండి. ఇదంతా కాయ ఓపెన్ చేసిన తర్వాత మనం వెంటనే కోసేసుకోవడం, ఉప్పులో వేసి ఉరబెట్టేసుకుని చేసేసుకోవాలి. బిగినర్స్ పచ్చడి పెడుతున్నారండి, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదండి కొత్తగా పచ్చడి పెట్టే వాళ్ళకి. మా అమ్మాయి కూడా నేర్పుతున్నానండి. ఇది నేను చూస్తుంది. తినడం తప్ప చేయటం రాదని మా వాళ్ళకి ఏమని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది మనం అన్ని కూడా ఒక దాంట్లో వేసేసుకుని, చూసారు కదండి దబ్బకాయలు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు పసుపు కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు నిమ్మకాయలు కట్ చేసి ఆ జ్యూస్ ఏదైతే ఉందో కలిపేసి, ఆ ముక్కలు కూడా పడేయద్దు, ఆ ముక్కలు కూడా దీంట్లో కలిపేసుకోవాలి.
దీనికి తగ్గ పసుపు 2 టేబుల్ స్పూన్స్ వేసాను, సరిపోతుంది. అలాగే ఉప్పు, పచ్చడిలో ఎప్పుడైనా సరే కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇది బాగా కలిపేసుకోవాలి. ఈ ప్రతి మొక్కకి కూడా ఈ ఉప్పు పసుపు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇలా పక్కన పెట్టేసుకుని ఈ నిమ్మకాయలు కట్ చేసేసుకుని ఈ జ్యూస్ ఏదైతే ఉందో ఆ జ్యూస్ దీంట్లో కలిపేసుకుని మనం ఈ ముక్కలన్నీ ఒక డబ్బాలో ఎత్తి పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం కడిగేసి తుడిచేసి తడి లేకుండా పెట్టుకోవాలి. ఇలాంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో మనం తడి లేకుండా శుభ్రంగా నీట్ గా తుడిచేసి పెట్టుకుని ఇప్పుడు మనం ఉప్పు పసుపు కలిపిన ఈ ముక్కల్ని మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చేసేసుకొని ఒక 2 రోజుల తర్వాత కలుపుకోవాలి. మనం పచ్చడి కలిపే వరకు కూడా కలుపుకోవాలండి, 2 రోజుల తర్వాత నుంచి. ఓకే, చూసారా మనం వేసిన నిమ్మకాయ జ్యూస్ ఇప్పుడే బాగా బయటకు తెలుస్తుంది కదా. ఈ పచ్చడి మనం పచ్చడి తయారయ్యేటప్పుడు చాలా బాగుంటుంది. ఓన్లీ దెబ్బకాయ మనం వేసుకున్నప్పుడు ఇంత జ్యూస్ అనేది రాదు, పొడి పొడిగా ఉంటుంది అనమాట. పచ్చడి జ్యూసీగా కావాలనుకుంటే నిమ్మకాయలు అనేది కంపల్సరీ వేసుకోవాలి. చూడండి, మనం ఈ ముక్కలో ఉప్పులో వేసి 5 రోజులైంది. ఈ 5 రోజుల నుంచి కూడా రోజు నేను ఉదయమే తీసి కలిపి పక్కన పెడుతున్నాను. ఈ రోజు మాత్రం కొంచెం ఎండలో పెట్టాను, మనకు నిలవ అనేది పచ్చడి ఉంటుంది అనమాట. నేను కలిపేసి ఇలా ఎండలో పెట్టి ఉంచాను. ఇప్పుడు చూడండి ఎంత మగ్గిపోయిందనమాట. 5 రోజులైంది. 5 రోజులకే మనకి పచ్చడి ఇంకా కలుపుకున్న వెంటనే తినేసే విధంగా మగ్గిపోయిందనమాట. ఇది ఈ పచ్చడి పూజ రావటం కానీ వాడవటం కానీ ఉండదు. చూసారు కదా, ముక్కలా ఉండదు అనమాట, కొంచెం మెత్తబడిపోయి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు కారం, అలాగే ఆవపిండి ఒక 4 స్పూన్లు ఆవపిండి డ్రై రోస్ట్ చేసి పెట్టానది, అలాగే వెల్లుల్లి కచ్చాపచ్చాగా చేసి పెట్టుకున్నాను. మెంతులు కూడా బాగా దోరగా వేయించి చక్కగా పొడి చేసి పెట్టాను. ఇది అంటే మెంతిపిండి 4 స్పూన్లు, ఆవపిండి ఒక 4 స్పూన్లు వేసుకుంటే కూడా పోపు దినుసులు. పోపు అంటే పెద్దగా ఏముండదండి, ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు. ఓకేనండి, ఈ పచ్చడికి నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. ఇదైతే మంచి టేస్ట్గా ఉంటుంది పచ్చళ్ళకి. అలాగే కారం, ఇది 200 గ్రాములు కారం. ఇది ఇవన్నీ కలిపేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పోపు పెట్టుకుందాం. ఒక 4 స్పూన్ల వరకు ఆవపిండి. ఈ ఆవపిండి మెంతిపిండి వేయటం వల్ల మనకి మంచి టేస్ట్ ఉంటుంది. దాంట్లో ఉన్న చేదు కూడా వద్దండి, కమ్మదనం వస్తుంది అనమాట. ఇది కూడా ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. అలాగే కారం కూడా నేను
చూసి వేసుకోవచ్చండి, మనం ఒకసారి వేసుకోవాలని ఏం లేదు. ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. స్పూన్లు 3 స్పూన్లు ఈ పచ్చి నూనె కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఇవన్నీ బాగా కలుస్తాయి అన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. చూస్తారు కదండి, ఇవన్నీ మనం పొళ్ళు కారం అన్నీ కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉంది పచ్చడి. దీన్ని ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న తర్వాత, పోపు చల్లారిన తర్వాత కలుపుకోవాలి. దీంట్లో మనం 1/2 కిలో ఆయిల్ అయితే సరిపోద్ది మనకి. కొద్దిగా మనం పచ్చడిలో వేసాము, ఇది పోపులో. ఆయిల్ కాగింది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర. ఈ కొద్దిపాటి పోపే మన పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి, గంటకు మించి పోపు అవసరం లేదు. అలాగే కరివేపాకు, కడిగి తుడిచి ఆరబెట్టిన కరివేపాకు. కరివేపాకు వేసుకున్నప్పుడు దూరంగా ఉండాలి, కొత్తగా అలవాటు ఉండదు కదా. కరివేపాకు వేసినప్పుడు ఎప్పుడు కూడా దూరంగా జరగాలి. ఈ తెలియని వాళ్ళ గురించేనండి నేను చెప్పేది, తెలిసిన వాళ్ళ గురించి కాదు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. వాళ్ళు ఏవైతే ఉన్నాయో బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్ ఫైనల్గా వేసుకోవాలి ఎండుమిర్చి. మీకు ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు. అలా ఈ పోపు మొత్తం ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిపోవాలి, అప్పుడే మనం పచ్చడిలో కలుపుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత స్టవ్ అనేది కట్టేసుకోవాలి. వేడిగా వేగిపోతాయి ఎండుమిర్చి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కలిపేటప్పుడు చూద్దాం. చూడండి, మనం కలిపెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్, పోపు పెట్టిన ఆయిల్ చల్లారిపోయింది, దీంట్లో కలిపేసుకోవాలి. డైలీ వాడుకునేది అన్నమాట ఇది. గాజు దాంట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను, ప్లాస్టిక్ దాంట్లో తీసేసి. ఇలా చూసారు కదండి మన దబ్బకాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో. ఒక్క కాయతో 2 కాయలతో కూడా మనం పెట్టుకోవచ్చు పచ్చడి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఈ శీతాకాలంలో వచ్చే ఈ దబ్బకాయని పచ్చడి చేసి చూడండి, చాలా మంచిది, ఆరోగ్యపరంగా అయితే చాలా మంచిది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.